సువార్తనగా పరలోక రాజ్యము గురించి చెప్పిన, యేసు ప్రభు గురించి చెప్పిన అపవాదికి ఏంటి అంతా ఎలా ఉంటుందా? ఏమవుతాడు? అభ్యంతర పడుతూనే ఉంటాడు, ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఏంటి 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 సువార్త ఏంటి అనేలాగా అనేక రకాలుగా విసుగుదల చెందేలాగా చూస్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నారు, సిలువను గుచ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. దేవుని శక్తి. దేవుని బిడ్డలారు, ఇది మతం కాదు. తెలియక పాపం ప్రజలు అలా అనుకుంటున్నారు. మతము కాదండి, మతము వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏమిటయ్యా అంటే, ఇది మతము కాదు, మరి ఏంటయ్యా అంటే, ప్రతి మనిషికి నిత్య జీవమునకు తరిపీదై ఉన్నది. ఇది ఏంటండి? ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం 1వ తారీఖు మనందరికీ ఏంటి? పరలోక రాజ్యానికి ఒక తరిపీదు, పరలోక రాజ్యపు యొక్క సంగమనగా పరలోక రాజ్యం యొక్క పాఠశాల. అంటే పరలోకమునకు వెళ్ళటానికి ముందే తండ్రి కుమార పరిశుద్ధాత్ములైన వారు సంఘాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే పరలోకానికి వెళ్ళటానికి ఏం చేస్తున్నారు? ప్రతి సంఘములో తరిపీదు చేస్తున్నారు. నమ్ముతున్నావా?